ఇదిగోండి దేవుడిని లోపలికి తీసుకెళ్ళిపోయి చాలా అదృష్టంగా ఉండాలండి. మనం కరెక్ట్గా ఇది 4 గంటల 45 నిమిషాలకైతే దేవుడిని తీసుకొచ్చి చక్కగా లోపలికి అయితే పంపించవచ్చు. చూడండి ఇప్పుడు దర్శనం చేసుకుంటే భాగ్యం. సో ఒకసారి దర్శనం చేసుకోవడం భాగ్యం అంటే నేను ఇదిగో రెండోసారి వచ్చాను. ఇది మనకు నైట్ టైం కాదండి, ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. దర్శనం అయితే చేసుకొని మళ్ళీ నేను జమ్మూ అయితే వెళ్ళిపోతున్నాను. బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. సో ఇది నైట్ టైం అయితే వచ్చానండి. మామూలుగా ఇది ఏకుజామున 3:30 అవుతుంది. ఒకసారి లైటింగ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది ఏంటని అలా పొద్దున నాకు నిద్ర పట్టట్లేదు. సరదాగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని వచ్చాను. బ్యూటిఫుల్. అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను లీఫ్ ఎలా కనిపిస్తుంది. సో ఇదిగోండి దేవుడిని లోపలికి తీసుకెళ్ళిపోయి చాలా అదృష్టంగా ఉండాలండి. మనం కరెక్ట్గా ఇది 4 గంటల 45 నిమిషాలకైతే దేవుడిని తీసుకొచ్చి చక్కగా లోపలికి అయితే పంపించవచ్చు. చూడండి ఇప్పుడు దర్శనం చేసుకుంటే భాగ్యం. సో ఇది చాలా అదృష్టం ఉండాలండి. చాలామంది భక్తులు అయితే వస్తారు, కానీ అది మనకి దేవుడు తీసుకొచ్చి పెట్టి అక్కడ మనకి దర్శనం అయితే జరుగుతుంది. ఎంతో భాగ్యం, చాలామంది చూడలేదు. కరెక్ట్గా 4 గంటల 44 నిమిషాలకి తీసుకొచ్చి నేను అలా బయటకు వచ్చేసాను. పుణ్యమే. ఈరోజు నేను ఎందుకు ఎక్కడికైనా దేవుడు నన్ను పంపించాడని ఇప్పుడు అర్థమైంది. చూడండి ఎంతో అదృష్టం ఉండాలండి. చక్కగా చూసారా ఎంత చక్కగా ఆ అద్భుతమైన గడియల్లో నేను వచ్చాను. అది లోపలికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన తర్వాత మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. చక్కగా అద్భుతం, మహా అద్భుతం. బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్ అండి. అదృష్టమే. ఈరోజు దేవుడు నాకు ఎందుకు పంపించాడు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్కువ జామున నేను లేద్దాం అనుకున్నాను, కానీ అసలు లేవగలనా లేదా అనుకున్నాను.
చక్కగా వచ్చి దర్శనం కూడా చేసేసుకుంటాం. అద్భుతం. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. మనకి చాలా ప్రశాంతం అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా సో ఫార్ ఐ హ్యావ్ విజిటెడ్. ఇన్క్రెడిబుల్. మనకి ఇండియాలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, చాలా ఇన్క్రెడిబుల్ ఉంది. నేను ఈ ఒక్కటే లైట్ షో ఎలా ఉంటుందో అనుకున్నాను. ఇన్క్రెడిబుల్ ఉంది. చూడండి, బ్యూటిఫుల్, అమేజింగ్ అండి. ద మోస్ట్ స్పిరిచువల్ ప్లేస్ వెన్ యూ కమ్ ఇన్ సమ్వేర్ అరౌండ్ ఇన్ బిట్వీన్ 2:30 to 3కి వస్తే. నా గొంతు కూడా, నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు కానీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. బ్యూటిఫుల్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన స్పిరిచువల్ ప్లేస్కి వచ్చి నేను ఏకంగా 1 కాదు 2 కాదు 3 దర్శనాలు అయితే చేసుకున్నాను. చాలా అద్భుతం అండి. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ టు సీ దిస్ బ్యూటీ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ టెంపుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే గూస్ బంప్స్ వస్తాయి. సో వన్ ఆఫ్ ది హోలియెస్ట్ ప్లేస్ ఫర్ నాట్ ఓన్లీ సిక్స్ ఫర్ ఇట్ ఈస్ for every people whoever comes and visit, they can have the darshan in this beautiful Harmandir Sahib. So for now signing off from adbhutamaina golden temple and bye, take care. So early morning ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి లైటింగ్స్ అన్నీ కూడా ఉంటాయండి ఎర్లీ మార్నింగ్ కూడా. అద్భుతం, చాలా అద్భుతం. Beautiful.
సో చక్కగా దర్శనం కూడా అయిపోయిందండి. పొద్దున వచ్చాను, మనకి ఇంక సన్ రైజ్ అయితే అవుతుంది. బ్యూటిఫుల్. సో ఈరోజు అయితే పెద్ద క్రౌడ్ లేదు కాబట్టి నాకు 2 అవర్స్లో అయిపోయింది దర్శనం. ఇంక్రెడిబుల్ అండి, బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఆఫ్ ది గాడ్. చాలా చాలా అద్భుతంగా ఉంది. సో నేనైతే ప్రయాణం స్టార్ట్ చేయాలని చాలా బ్యూటిఫుల్ చూడండి. అద్భుతం, మా అద్భుతం. చూడండి, మార్నింగ్ లేదు, నైట్ లేదు, సన్ రైజ్ లేదు, అన్ని రకాల అద్భుతాలు అయితే క్యాప్చర్ చేశాను. చాలా అద్భుతం చూడండి, ఇంక్రెడిబుల్. చూడండి, సన్ రైజ్ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. కానీ తాకితే మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. అద్భుతం. సో అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేశారండి. మొత్తం 3 సార్లు దర్శనం చేసుకున్నాను. చాలా అద్భుతం. సండే దాదాపు 2 లక్షలు 3 లక్షలు మంది వస్తే మరి మిగతా వీటిలో పరిస్థితి ఏంది ఏం అర్థం కాదు. వీడియో చేయాలి. సో చక్కగా పొద్దున్న 5:30కి వస్తే 9:10 అయిందండి దర్శనం. చాలా అద్భుతంగా దర్శనం అయిపోయింది. సరే, ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే మీకు వెళ్ళి చూపిస్తాను. చాలా అద్భుతం.